అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేనేం చెప్తున్నా అంటే నన్ను మీరు ప్రత్యక్షంగా ఫ్రీగా ఉంటారు నాతో. ఏ మినిస్టర్ కూడా ఇంత ఫ్రీగా ఉండరు మీతో ప్రెస్ వాళ్ళతో. నేను ఒక జాలీగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను. మీరు అంత ఇబ్బంది పెట్టి అరే గోవర్నమెంట్ గారు తెలంగాణ ఉద్యమకారుడు ఈ చారిటీతో పాటు ఏమైనా ఉంటే మనం మాట్లాడదామని చెప్పి అడిగి మీరు చెప్తే నేను చెప్తా కదా. మా కలెక్టర్ వేసే అధికారం లేదు, తీసేసే అధికారం లేదు. ఎంక్వైరీ ఏమని చెప్పినా వచ్చిన తర్వాత రిపోర్ట్ తీసుకో. మూడు రోజులు నల్గొండ ఏరియాలో నిన్న మొన్న హైవేస్తో పాటు మున్సిపల్ కోడ్ వస్తుందని చెప్పి 25 ఇనాగ్రేషన్ పెట్టుకుంటే నాకు గొంతంతా పోయి ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు చేసి మళ్ళీ హైవే ఇన్స్పెక్షన్ చేసి వచ్చి పండుకున్నాం. మొత్తం పోయింది. నిన్న వాళ్ళ డాక్టర్ దగ్గర పోయి వచ్చి మళ్ళీ మెడిసిన్ తీసుకున్నాం. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేశాను. నేను అది మొత్తం చెప్పని ఆయన అడిగిందని ఒకరు అడిగితే కదా. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు. నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నీకు ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి హుటాహుటిన పోయి 25 లక్షల రూపాయల ప్రతి ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి కూడా అమౌంట్ రిలీజ్ కావాలంటే ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓని అడిగినా, మెడికల్ అండ్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పినా మనం కడదాం సార్ అంటే కిమ్స్ హాస్పిటల్ సంగతి మీకు తెలుసు. అక్కడ మంచి ప్రాణం పోయినా సరే పైసలు కట్టండి, అక్కడ ట్రీట్మెంట్ చేయరు. కిమ్సే కాదు, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ పేయాలి. నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన ఈ అబ్బాయిని ఏమనుంటే నేను చదివిపిస్తాను అని చెప్పిన. ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. నాకు తెలియనప్పుడు నాకు తెలియదు. మళ్ళీ మొత్తం నల్గొండలోనే ఉన్నా, హైవే మీదనే ఉన్నా. మన మొత్తం హైవే మీద ప్లస్ మున్సిపాలిటీలో నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్గా చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్పొరేషన్ అయితే నల్గొండకు ఇప్పటికీ 900 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నా గడ్కరీ గారితో. ఆర్ఎన్బి ఫండ్స్ కూడా 200 కోట్లు యాడ్ చేసి దాన్ని స్మార్ట్ సిటీ చేయాలని, హైదరాబాద్లో బెస్ట్ సిటీగా తెలంగాణలో చేయాలని కార్పొరేషన్గా అసెంబ్లీలో శాసనమండలిలో బిల్ పాస్ చేసుకొని అది రివ్యూ చేసుకొని అక్కడ ఉన్న దాదాపు 1000 కోట్ల వర్క్ నడుస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్కు 800 అంటే 2000 కోట్ల వర్క్ నడుస్తున్నాయి. అక్కడ ఏదైనా రూరల్ ఏరియా కాక అవన్నీ రివ్యూ చేసుకొని నైట్ వచ్చినా నేను హైవే చూసుకుంటా. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇక అయిపోయి వదిలిపెట్టి నాకు తెలియదు అన్నప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఒక
తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అన్నదమ్ములు నా పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, మహాత్మా ఈ మధ్యన లా కాలేజీలు పెట్టించిన, నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసిన శిక్షించామని దేవుని ప్రార్థిస్తున్నాం అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనం ఇంతకంటే ఎక్కువ మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొచ్చు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో, మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి సోషల్ మీడియాలో టీవీలు ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చింది నిన్న మన సోషల్ మీడియా. అవసరం ఉంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పు చేసిన శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంకా విషయం ఇచ్చి చంపండి. మీరు మరి మీరు అసలు చేసాం మాది ఏముంది? ఇప్పుడు మా ఇంటికి వస్తే ఖాళీ ఓరు మా ఇంటికి వస్తే ఖాళీ ఓరు ఇక్కడ కారెక్కిన 40 ఎక్కలు వచ్చినప్పుడు ఉరికొస్తున్నామో సర్పంచ్ ఏంటంటే గౌన్లో పిల్లలు చనిపోయింది సార్ యాక్సిడెంట్లా, హార్ట్ అటాక్లా, ఒక్కడే కొడుకు, 2 కొడుకులు, ఒక్క భూమి లేదు. నా జేబులో ₹1,00,000 ఎమ్మెల్యే లక్ష్యం. అంతకుముందు 4 రోజుల కింద మాడులపల్లిలో కస్తూర్బా కాలేజీ 20 కోట్లు పెట్టి కట్టి ఓపెన్ చేసి కారు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వేగంగా పోతున్న మాడులపల్లి ఊళ్ళో సార్ నిన్ననే నార్కట్పల్లి అద్దంకి రోడ్ క్రాస్ చేస్తున్న నాగరాజ్ అనే గౌడ్స్ అబ్బాయి 2 ఆడపిల్లలే చనిపోయిందంటే ఎస్కాట్ అనుకుంటూ చెప్పలే, మా డ్రైవర్కి చెప్పిన ఎమ్మడే కారు పల్పని. వాళ్ళ ఎంత కూర్చున్న లీడర్ లేదు సార్ వాళ్ళు లేట్ అయితే తర్వాత పోవచ్చు లేను. 35 ఏళ్ళ పిల్లగాడు నిన్ననే చనిపోయింది యాక్సిడెంట్లో. ఆడ ఏం ప్రోగ్రామ్ రేపు ఆగుతారు ఏముందని ఆపిపోయి చూస్తే చిన్న గుడిచ మాడులపల్లి ఎట్టుకోవడం. నా దగ్గర కొన్ని ఉంటే నాయమ్మడం కొన్ని ఉంటే బాబు నల్గొండ వేలకు అడిగిస్తాను. 2 ఆడపిల్లలకు ₹20 లక్షలు బ్యాంకులు వేసుకోమ్మా అని ఆ భార్యను దగ్గర తీసుకొని నేను నీకు ఒక తండ్రిలాగా నీ పిల్లల్ని చదివించి నీకు అన్నం ఉందనుకో, మేనవా అనుకో, ఏ మాటలు మాట్లాడలే. ఇట్లా లక్షల మందికి నేను 30 ఏళ్ళల్లో నల్గొండ ఒక ప్లాట్ కొనుక్కోకుండా బతికినా. ఇవాళ మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంది? నల్గొండలో నీకు మేధావులు అందరూ ఉంటారు, అంతా ఎంప్లాయీస్ దగ్గర 60,000 మంది రిటైర్డ్ ఎందుకు? ఇక అది అటు ఎడిపోతుంది అంటున్నా. అసలు ముఖ్యమంత్రి గారు నాకు ముఖ్యమంత్రి గారు ఈ హోదాలో ఉన్న ఆయన మీద వేసినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. అర్ధరాత్రి 2 గంటలు ముఖ్యమంత్రి గారు అదేమైనా అడగకుండా. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారు నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీసారి కూడా రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే పార్టీ పరంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా చేయాలి. సొరంగాలు లాంటి పనులు ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది తప్ప లేకపోతే రాజకీయాలు మధ్యలో విరమించుకుందాం అనుకున్నా. 2011 ఆఫ్టర్ మై సన్ ఇన్సిడెంట్ తర్వాతనే బంద్ చేయాలనుకున్నా.
అందరూ ఏమన్నారంటే అరే నీలాంటి ఎంతోమంది అభాగ్యులు ఉంటారు, ఇటువంటి యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉంటారు, నువ్వు ఇట్లా డిస్కరేజ్ ఎట్లా, నువ్వు ఉండు సేవ చేయంటే ఉండగాని ఈ పరిస్థితి వస్తే అప్పుడే నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. నిన్న ఎందుకంటే మీరు అంతా చదువుకున్న వాళ్ళు ఇట్లా ఆఫీసర్లు అంటారు, నన్ను అంటలేను. అరే రాజకీయ నాయకులు అందరు మహాత్మా గాంధీని తిట్టోళ్ళు లేదు. అది చూసినా బీజేపీ ఎంపీలు ఎంతమంది మహాత్మా గాంధీ క్రిటిసైజ్ చేశారు. మహాత్మా గాంధీ చంపింది కూడా మన ఇండియా వాడే, గాడ్సేనే. ప్రపంచంలో ప్రతి దేశంలో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉన్నది. నేనెంతనే బుడకాయ లీడర్ని, నాదెంత ఎవడు అనేది ఎంక్వైరీ తెలుస్తుంది. నా పార్టీ తెలుస్తుందంటే మీరు సంక్రాంతి పండుగ కాబట్టి లంచ్ కూడా అర్థం చేసినాము. ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో లంచ్ ఉంటుంది, కానీ సంక్రాంతి లంచ్ చేసుకోండి. ఎవరు ఇండివిజువల్గా అంటలేదు, ఎవరు ఏ చాలా పేరన్నా చెప్పినా అవసరం లేదు. ఎందుకంటే నాకే పెద్ద జీవితం ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఉన్నన్ని రోజులు అభాగ్యులు, అన్యాయాలు, ఇట్లా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా చేద్దామని ఉన్నా, అంతే తప్ప పెద్ద నాకు ఇండివిజువల్గా ఎవరి మీద కోపం లేదు. మా ఇంట్లో నల్గొండల ఏ పార్టీడైనా లెటర్ తీసుకొని పోతాం. నేను ఏమన్నా మహిళా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ దయచేసి 24 గంటలు కష్టపడి ఒక లక్ష్యంతో సేవ చేయాలని వచ్చిన వాళ్ళని కించపడుతుందని మీ అందరు కూడా మరోసారి చేతులెత్తి సంక్రాంతి పండుగ సందర్భంగా పూజలు చేసే సమయంలో భోగి మంటల సాక్షిగా మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అలాంటి చేసినా డిలీట్ చేయండి. వ్యక్తిగతంగా గొప్పకుండా రాజకీయంగా మా ప్రత్యర్థి స్టేట్మెంట్ పేరు పెట్టి మా మీద ఇవ్వండి. కానీ ఆఫీసర్లను వేధిస్తే మనకు అది కూడా మహిళ అంటే మనకు తల్లి, మనకు కూడా భార్యలు ఉంటారు, చెల్లెళ్ళు, అక్కలు ఉంటారు. అలాంటి వాళ్ళని ఏడిపించడం తగదని మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా.